దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. సుమారుగా 370 ఐటెమ్స్ సంబంధించి కూడా జీఎస్టీ రేట్లు తగ్గినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ ఐటెమ్స్ సంబంధించి కూడా అమల్లోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆయా కంపెనీలు కూడా తగ్గింపు సంబంధించిన ధరలతో లిస్ట్‌ను కూడా తయారు చేసుకున్నాయి. ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు. ఈ రోజు నుంచి 370 సంబంధించిన ఐటెమ్స్ కూడా జీఎస్టీ తగ్గనుంది. వీటిలో ముఖ్యంగా టీవీలతో పాటు ఇటు ఎలక్ట్రానిక్ ఐటెమ్స్‌తో పాటు ఇటు కార్లు అదేవిధంగా బెవరేజ్‌తో పాటు గ్రాసరీ సంబంధించిన ఐటెమ్స్ కూడా తగ్గబోతున్నాయి. ముఖ్యంగా ఔషధాలకు సంబంధించి 12% ఉన్న పన్ను రేటు తాజాగా ఇప్పుడు 5% తగ్గినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాహనాల మీద సంబంధించి కూడా సుమారుగా ఇటు చాలా తగ్గినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు టీవీలకు సంబంధించి కూడా 28% ఉన్న జీఎస్టీ తాజాగా 18% చేరుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇందులో దీనివల్ల టీవీకి సంబంధించి కూడా 32 ఇంచుల సంబంధించిన టీవీతో కావచ్చు, 43 అంచుల సంబంధించిన టీవీతో కావచ్చు, ఇలా రకరకాల సంబంధించిన టీవీలకు సంబంధించి కూడా సుమారుగా ఒక 10,000 సంబంధించిన తగ్గింపు ధరలు అమల్లోకి వచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఔషధాలు అదేవిధంగా గ్రాసరీ మీద కూడా చాలా తక్కువ మొత్తంలో జీఎస్టీ అమల్లోకి రాబోతుంది. వీటితో ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా జీఎస్టీ భారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా కొంత కొనుగోలు సంఖ్య తగ్గిన నేపథ్యంలో తాజాగా దసరా దీపావళి నేపథ్యంలో తాజాగా తగ్గిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కొంత వ్యాపారదారులకు సంబంధించి కూడా కొంత నిరాశపరిచినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ సామాన్యులకి అదేవిధంగా కొనుగోలుదారులకు సంబంధించి కూడా వారి ఉత్పత్తి సంబంధించి కావచ్చు కొనుగోలు శాతాన్ని మనం పెంచినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం గతంలో రకరకాల స్టాపులు అమల్లోకి ఉంటే తాజాగా తగ్గిన జీఎస్టీ ధరగా కేవలం 2 స్టాపులు మాత్రమే అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ సంబంధించి కూడా టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలకు సంబంధించి కూడా గణనీయంగా తగ్గినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎల్ఈడి సంబంధించిన 43 అంచుల టీవీకి సంబంధించి చూసుకుంటే కూడా గతంలో అది 30,990 ఉంటే అందుకు సంబంధించి తగ్గింపు ధరతో 28,490 రూపాయలకు రాబోతుంది. ఇక 55, 65 అంగుళాల టీవీకి సంబంధించి కూడా చాలా తగ్గింపు ధరలో అమలులోకి రాబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. సుమారుగా ఒక 4,000 నుంచి 5,000-6,000 నుంచి సుమారుగా 10,000 వరకు కాస్ట్లీ టీవీలు కూడా తగ్గింపు జట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు పానాసోనిక్తో పాటు వివిధ రకాల సంబంధించిన వస్తువులు కూడా గణనీయంగా తగ్గినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ తగ్గింపు కారణంగా కొంత వ్యాపార వర్గాలకు సంబంధించి కూడా కొంత నిరాశంగా అవకాశం కనిపిస్తుంది. కానీ కొనుగోలు ధర సంబంధించి వాచ్ కాబట్టి వారికి సంబంధించి కూడా కొంత ఉపయోగకరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే సేల్స్ కూడా తగ్గిన జీఎస్టీ కారణంగా సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా వ్యాపార వర్గాలు అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0 ఏ విధంగా మార్పు తేబోతుంది, మధ్యతరగతి పేదలకు సంబంధించిన వారి కొనుగోలు శక్తిని ఏ విధంగా పెంచుతుందో చూడాలి. కెమెరా పర్సన్ పృథ్వీతో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.